అక్రమ కేసులు, కమిషన్ల గురించి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని కావలి రూరల్ మండల టీడీపీ, జనసేన యువ నాయకులు తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కావలి ఆర్డీఓకు టీడీపీ ఇన్ఛార్జి జంపాని ప్రసాద్, జనసేన రూరల్ మండల జనసేన నాయకుడు గుడిపల్లి వెంకయ్యలు స్పందించారు. తనపై అక్రమ కేసులు పెట్టారు అంటూ పదే పదే మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై ఆరోపిస్తున్న మాజీ ఎమ్మెల్యే గతాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. చిన్న గొడవలను రాజకీయ కుట్రగా చేసి మా తమ్ముడిపై దాడి చేయించలేదా అని జంపాని ప్రసాద్ ప్రశ్నించారు. ఒక ఫ్లెక్సీ విషయంలో 18 మందిపై అక్రమ కేసులు పెట్టించలేదా అన్నారు. ఇక ఇసుక, గ్రావెల్ కమిషన్లు దండుకుని తనకు ఏమీ తెలియనట్లు మాట్లాడడం, దెయ్యాలు వేతాలు వెల్లడించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యేకు లేదని స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కమిషన్ల గురించి కమిషన్ల మహారాజే మాట్లాడాడు. ఈరోజు అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి, కమిషన్ల గురించి నువ్వు మాట్లాడుతుంటే నిజంగా కావలి నియోజకవర్గంలో ఒక సిగ్గు చేటు. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట కమిషన్లు, నువ్వు ముసుడు లేఅవుట్, జగనన్న లేఅవుట్ మీద ఎకరా 15 లక్షల లెక్క మీరు కొని అదే ఎకరాన్ని 50 లక్షల లెక్కన అమ్మి 100 కోట్ల కుంభకోణం కమిషన్ తీసుకొని, అదేవిధంగా ఆ రోజు కలెక్టర్ మీ మాట వినలేదని మీరు ఆ కలెక్టర్ని బదిలీ చేయడం జరగలేదా? ఒక్క లేఅవుట్ వేసిన ప్రతి ఒక్క మీ యొక్క వైసీపీ నాయకులు, నీ యొక్క అత్యంత ఆత్మీయులు లేఅవుట్ వేసిన ఆ లేఅవుట్ వేసిన యజమానుల దగ్గర కూడా ఎకరాకి 5 లక్షల లెక్కన నువ్వు కమిషన్ తీసుకోలేదా? అదేవిధంగా గ్రావెల్ మీద కానీ, ఇసుక మీద కానీ, మట్టి మీద కానీ నీ కోసం, నీ ఎలక్షన్ల కోసం కష్టపడిన మీ నాయకుల దగ్గరే నువ్వు ఎకరాకి ఇంతని నువ్వు తీసుకోలేదా? లేదా ఇంకొక ఇష్యూ మాట్లాడారు మీరు అక్రమ కేసుల గురించి. అక్రమ కేసుల గురించి నువ్వు మాట్లాడుతూ నిజంగా నాకు హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ జనసేన పార్టీ తరఫున ఆ రోజు ఒక చిన్న ఫ్లెక్సీ వివాదంలో మీరు 17 మంది మీద అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి మీరు. అది కూడా దాంట్లో చదువుకున్న వ్యక్తులు, జాబ్ చేసే వ్యక్తులు ఇప్పటికీ 17 మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారయ్యా. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ఒకసారి మీరు కళ్ళు తెరిచి చూస్తే, నీ వెనక నువ్వు చూసుకుంటే నువ్వు ఎవరెవరి మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టావనేది కూడా తెలుస్తుంది. దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడి ఆ యొక్క గౌరవంగా కాపాడుకోవాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు భారీ లెవెల్లో ప్రెస్ మీట్ ఒకటి అరేంజ్ చేశారు. ఆయన పార్టీ గురించి మాట్లాడుకోగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు వైసీపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అయ్యా ప్రతాప్ రెడ్డి గారు, నువ్వు అక్రమ కేసుల గురించి మాట్లాడితే పెద్దోళ్ళ సామెత ఒకటి ఉంది. పెద్దోళ్ళ సామెత, పతివర్త పర్వాణం కాస్తే తెల్లారిందాక చల్లారలేదంట. అట్టాకుంది నీ పరిస్థితి. నువ్వు ఏడకో బాబులే కావలి నియోజకవర్గంలో 6వ వార్డు ఎంఏ గారి పనులు నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టించావో నీకే తెలుసు. నా మీద, నా తమ్ముడి మీద ఎన్ని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని వేధించావో నీకు తెలుసు, మాకు తెలుసు. నువ్వు ఏదో ఒక చిన్న గొడవని ఒక రాజకీయ కుట్రలాగా సృష్టించి ఆ రోజు బయట నుంచి మనుషులను తెప్పించి మా తమ్ముడిని సమ్మిట్తో కొట్టి గొడ్డలతో నరికించింది నువ్వు కాదా? మా తమ్ముడిని నారాయణ హాస్పిటల్లో చేర్పించుకుని మేము ట్రీట్మెంట్ చేపిస్తుంటే అప్పుడున్న శ్రీనివాసులు గౌడ్ సిఐ గారు చెప్పి నువ్వు 307 మా మీద కట్టించిన వాస్తవం కదా. నువ్వు మర్చిపోయావా? అక్రమ కేసులు అంటే ఏంటి? ఏ అక్రమ కేసులు కావలి ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే, మీ వైసీపీ క్యాండిడేట్ పెట్టుంటే ఈ రోజు నీ ప్రెస్ మీట్ లో అంతమంది అని కూర్చునేవాళ్ళు కాదు. ఇది అర్థం చేసుకో. అక్రమ కేసులు ఎన్ని పెట్టించావు? అక్రమ కేసులు నువ్వు 6వ వార్డులో కళ్ళు గీత కార్మికుల్ని మెంబర్షిప్ కోసం మేము పోయి అడిగితే ఆ రోజు మా మీద ఎన్ని కేసులు పెట్టించావు? గుర్తులేదా నీకు? లోకేష్ పాదయాత్ర వస్తుందని నన్ను తీసుకెళ్ళి బెదిరించి నీ ఇంట్లో ఆ రోజు ప్రెస్ వాళ్ళని పిలిపించి నువ్వు కండో కప్పాలని చూసావు. ఇది వాస్తవం కదా? ఈ పనులు మా ఎమ్మెల్యే చేస్తుంటే ఈ రోజు నీ పార్టీ ఉండేది కదా కాలంలో. నువ్వు అక్రమ కేసుల గురించి, మా ఎమ్మెల్యే గురించి
ఇలాంటి మాటలు మాట్లాడటం సమంజసం కాదు. దయచేసి మా ఎమ్మెల్యే గారి గురించి ఇంకొకసారి నువ్వు అసమర్థుడు కాబట్టే, నీ చేతకాంతనానికి కాబట్టే నిన్ను ఓడిపోయావు. ఆయన గెలిచాడు. నీలాగా ఎక్కడ ఆయన అక్రమాలు చేయలా, నీలాగా ఆయన ఎక్కడ రౌడీజాలు చేయలా. నువ్వు రౌడీ. అప్పుడు నీ గోండాలు పెట్టుకుని మమ్మల్ని అందరిని బెదిరించావు. అప్పుడు పోలీసులు కూడా నువ్వు గోండాలకు వాడావు. ఇప్పుడు అదే పోలీసు నిజాయితీగా డ్యూటీ చేస్తుంది. నీలాగానే కృష్ణారెడ్డి గారి పోలీసులు వాడుంటే నీ పరిస్థితులు గుర్తెచ్చుకో. నా మీద అక్రమ కేసులు పెట్టాడు, నీ మీద అక్రమ కేసులు పెడితే నీ స్థాయికి నువ్వు కావుల్లో ఉండి పోరాడాలా. నువ్వు ఎందుకు పరారైపోయావు? నీ తప్పు లేకపోతే నువ్వు ఎందుకు కావులు నువ్వు పరారైపోయావా? నీ చేతగాంతనం, నీ చేతగాని వ్యవహారాలు, నీ రౌడీజాన్ని నువ్వు చేసి ఒక మంచి మనిషి మీద ఇలాంటి నిందలు వేయడం తప్పు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.